ఈస్ట్ గోదావరి సార్ రావాల్సిన కోరుతున్నాను. మరుచూరి ప్రశాంత్ గారు, అలాగే రోజా గారు హైదరాబాద్, సృజనా మేడం హైదరాబాద్, వాణి మేడం వరంగల్, సుజాత మేడం పాల్వంచు, సూర్యకుమారి ఈస్ట్ గోదావరి, రత్నకుమారి బయ్యారం, వెంకటేశ్వరరావు గారు ఖమ్మం, లక్ష్మీకుమారి హైదరాబాద్. సూర్యకుమార్ గారి తరఫున హస్బెండ్ తీసుకుంటున్నారు. బయ్యారం రత్నకుమారి గారు, అరుణ మేడం రావాలి హైదరాబాద్, లక్ష్మీకుమారి, శేషరత్నం గారు రావాలి, వసుమతి గారు వైజాగ్, సుధా మేడం తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం ఎవరైనా ఉంటే తీసుకోండి మేడంకి. సురేఖ హైదరాబాద్, పరమేశ్వర్ హన్మకొండ, రాజ్యలక్ష్మి హైదరాబాద్, రమాదేవి మేడం హన్మకొండ, సురేఖ మేడం, రాజ్యలక్ష్మి హైదరాబాద్, రమాదేవి మేడం, అలాగే ప్రసన్న మేడం తిరుపతి,
దేశిరెడ్డి సార్ హైదరాబాద్, వర్షిణి వైజాగ్, అరుణ మేడం వచ్చి తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు చదివిన పేర్లు ఎవరన్నా అంటే హస్బెండ్ నుండి వైఫ్ రాకుండా అలా ఉంటే తీసుకోవచ్చు. అలాగే హస్బెండ్ పేరు చదివి వైఫ్ వస్తే అలా తీసుకోండి అవార్డు. అంటే ఇక్కడ 40 మెంబర్స్ వరకు అవార్డ్స్ తీసుకున్నారండి కొత్తగా మనకి అరుణాచలం నుంచి ఇప్పటి వరకు. కానీ చాలామంది రాలేదు, అవార్డ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది రాలేదు. మరి సుధా మేడంది మేడం తీసుకుంటే తాడేపల్లిగూడెం. సుజాత మేడంది శ్రీనివాస్ గారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి రాజశేఖర్ గారు అలాగే సత్యనారాయణ గారు కూడా వచ్చి తీసుకోండి అవార్డ్స్. చదవటం అయింది. పాలవంచ ఏముందా కూడా తీసేయండి, వర్క్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక్కసారి ఈ ఫోటోలు ఎలా ఉంటాయి తెలుసా, వాళ్ళందరూ నాకు ఇట్లా కనపడతాయి ఒక్కోసారి. వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ, మీరు ఇప్పుడు ఆయనకి ఎప్పుడు ఇచ్చారు స్క్రీన్ ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. కుసుమా మేడంది అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఖమ్మం వెంకటేశ్వరరావు గారు వచ్చారు కానీ ఇప్పుడు ఇక్కడ లేరు. మరి ఎవరన్నా ఖమ్మం నుంచి ఉంటే సూర్యకుమారి ఈస్ట్ గోదావరి తీసుకున్నారు. స్వర్ణలత ఖమ్మం స్వర్ణలత. రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి.
సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి, సూర్యలక్ష్మి హైదరాబాద్, నల్లమోతు రమ ఖమ్మం, వెంకటరెడ్డి గారు ఈస్ట్ గోదావరి, జాస్తి సాంబశివరావు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా, శ్యామల రంగారెడ్డి, శ్రీవిద్య రాజమండ్రి ఈస్ట్ గోదావరి నుంచి, ప్రమీల బిహెచ్ఎల్ హైదరాబాద్ నుంచి, లక్ష్మీ నరసమ్మ కానవరం ఈస్ట్ గోదావరి. వీళ్ళందరూ రాలేదండి, మరి నెక్స్ట్ టైం వీళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే కంటిన్యూగా అంటే 1 ఇయర్కి అంబాసిడర్గా కమిట్ అయ్యి కంటిన్యూగా మరి అంబాసిడర్గా చేస్తున్న వాళ్ళ పేర్లు చెప్పుకుందాం. ఇప్పుడు ఈశ్వరి గారు జంగారెడ్డిగూడెం, ఈ మేడం మార్నింగ్ చెప్పాం కదా, ఎవ్రీ మంత్ 50% శాలరీ నుంచి ఇస్తున్నారు. ఆవిడ ఇవ్వటమే కాకుండా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మాయి కూడా మరి ఎవ్రీ మంత్ పిఎంసికి ఇవ్వడం జరుగుతుంది. 3 అంబాసిడర్లుగా ఉన్నారు. అలాగే సత్యవతి మేడము, ఈవిడ రాయచూర్ కర్ణాటక. ఆవిడ ప్రతిరోజు ఒక 3-4 మెంబర్స్ నుంచి అయినా అమౌంట్ కలెక్ట్ చేసి పంపిస్తారండి. ప్రతిరోజు పిఎంసికి ఆవిడ అమౌంట్ వేయాల్సిందే. మరి ఇప్పుడు వద్దామని టికెట్ తీసుకున్నారు కానీ ఒరిస్సాలో ధ్యాన ప్రచారంతో ఆగిపోయారు. అలాగే సుబ్బరాజు గారు మరి భద్రాచలం, హనుమంతరాజు గారు వాళ్ళ బావగారు. మరి లాస్ట్ ఇయర్ అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన మరి అమౌంట్ ఇవ్వటం జరిగింది. అలాగే లత కర్నూలు, ఈవిడ కూడా కంటిన్యూగా మరి వర్క్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసి మళ్ళీ అప్పటి నుంచి కూడా కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు. అలాగే కళాలక్ష్మి గారు, మరి ఆవిడ కూడా లాస్ట్ ఇయర్ ఇవ్వటం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాళ్ళ అమ్మాయితో ఇప్పించడం చేశారు. మరి ఎన్ చెంచయ్య గారు, ఈయన ముంబైలో ఉంటారు. ప్రతి నెల 10,000 డొనేషన్ ఇస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. ఎం ఉషా కిరణ్, ఈవిడ విజయవాడ, అసలు నైజీరియాలో ఉంటున్నారు. ఈ మేడము ప్రతి నెల ఒక ఎంప్లాయీకి శాలరీ ఇవ్వటం జరుగుతుంది. ఒక 1 ఇయర్ పాటు కమిట్ అయ్యారు. ఫస్ట్ అంబాసిడర్గా ఉండి 1 lakh ఇచ్చారు. తర్వాత ఎవ్రీ మంత్ 30,000 ఒకరికి శాలరీకి మేడం కమిట్ అయ్యి అప్పటి నుంచి ఇస్తున్నారు. మరి సాయిలీల మేడం, ఈవిడ కూడా ఒక 2 years నుంచి ప్రతి నెల 10,000 రూపీస్ ఇవ్వటం జరిగింది. మరి పద్మజ మేడం హైదరాబాదు, ఆవిడ లాస్ట్ ఇయర్ అలాగే ఈ ఇయర్ కూడా 1 lakh ఇవ్వటం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. ఎం మల్లేశ్వరి నంద్యాల, ఈవిడ అంటే ఆవిడ అంబాసిడర్గా ఇవ్వటమే కాకుండా ఇంకెంతమంది అంబాసిడర్స్ని జాయిన్ చేశారు. మరి హనుమంతరావు గారు అయితే వెళ్ళిన చోటల్లా మరి ట్రస్ట్ గురించి చెప్పి ఎంతోమందిని అంబాసిడర్గా మోటివేట్ చేసి జాయిన్ చేస్తున్నారు. ఒకసారి సార్ గట్టిగా క్లాప్ చేద్దాం. హనుమంతరావు అంటే నేను కాదండి, పాలవంచ హనుమంతరావు గారు నేను అనుకున్నారు. ఆయన మహానుభావుడు, ఆయన చేస్తున్నారు. అది ధ్యాన మహాయజ్ఞప్పుడు కూడా 2-3 నెలలు అక్కడే ఫుల్ సర్వీస్. ఎక్కడైనా కూడా ఏమున్నా కూడా నేను సైతం అనే మాటతో వారు వస్తారు. మరి ఏ ప్రోగ్రాంకైనా కూడా ఈ సినిమా వాళ్ళు మేము సైతం లాగా ఉన్నట్టు ఆయన కూడా నేను సైతం అని ఉంటారు ఆయన. అందుకని వారు పేరు పెట్టుకొని నాకు అదృష్టం, వారి పేరు ఉంటుంది నాకు కూడా అదృష్టం అయింది. థ్యాంక్ యూ సార్. కె రమేష్ గారు ఇల్లందు, మరి ఈయన కూడా ఎంతోమందిని అంబాసిడర్స్ని జాయిన్ చేయడం జరిగింది. అలాగే మేడ నాగరాజు విజయవాడ, మరి ఈసారి ప్రతి నెల 8,000 రూపాయలు పిఎంసి ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. ఓకే అండి, వీరందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. అనిత మేడం,
ఈ మేడం ఖమ్మంలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా మరి చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. మేడం కూడా ఒక ఇద్దరిని అంబాసిడర్గా జాయిన్ చేయడం జరిగింది. ఓకే, మరి నాగరాజు గారు మొమెంటో నాగరాజు గారిది మరి జకారావు గారు తీసుకుంటున్నారు మొమెంటో.